ఇక్కడికి వచ్చినటువంటి కలవ సుజాత సేన మరియు వాసవి క్లబ్ యూనిట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొట్టమొదటిగా ఖమ్మం కల్వ సుజాత గారి ప్రెసిడెంట్గా తీసుకొని మొట్టమొదటి జిల్లాలలో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాని నా పేరు ప్రతిపాదించి అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి కల్వ సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారకులు మా టీం కల్వ సుజాత సేన కానీ వాసవి క్లబ్ కానీ ప్రతి ఒక్కరు ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా, ఎవరికి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా ముందుగా వారి వెనకుండి ముందుండి అన్ని విధాలుగా నడిపించి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే వాసవి క్లబ్ వారికి, వాసవి క్లబ్ మొదటి నుంచి అసలు వాసవి క్లబ్ గురించి కూడా మాకు ఏమాత్రం కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వెలిగొండ ఉపేంద్రరావు గారు కానీ, ఉమ్మడివల్లి శ్రీనివాస్ గారు కానీ, గవర్నర్ గారు కానీ మిగతా అందరూ కూడా క్లబ్బు మాకు హ్యాండ్ ఓవర్ చేసి క్లబ్బు చేయగలరని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించి ఈరోజు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారి ముగ్గురిని కూడా జిల్లాలో ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక మీదట నాకు బాధ్యత పెరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ, ఎవరికైనా సరే జిల్లాలో ఏ అవసరాలు వచ్చినా సరే, ఎవరికైనా ఇప్పుడు హాస్పిటలైజ్డ్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఏదైనా సరే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను మీ అందరి వైశ్యాస్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్లీగా సాల్వ్ చేసి ఏర్పాటు చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. దీనికి మరొకసారి మన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి, కల్వ సుజాత గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆవిడ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, లోకల్లో మాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మహాసభని అదే ఇదని ఉన్నాయి, అలాంటి వాటికి కూడా తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి సహకరించుకుంటూ పోతారని, ఎవరు కూడా వర్గ విభేదాలు చూపించకుండా సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్తారని మీ అందరికీ ఈ మాటిస్తున్నాను. మరి ఒక్కసారి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇంత చిన్నవాడినైనా నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మరింత మందికి మీ యొక్క సర్వీస్ అందించాలని, తద్వారా జిల్లాలో ప్రత్యేక గుర్తింపును పొంది భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా మాట్లాడాలంటే మాట్లాడచ్చు.